ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగం చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనము. నానా విధములైన అన్యబోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టియే హృదయము స్థిరపరుచుకునటం మంచిది. భోజనములను బట్టి ప్రవర్తించిన వారికి ఏమీయూ ప్రయోజనము కలుగదు. Be not carried about with divers and strange doctrines, for it is a good thing that the heart be established with grace, not with meats, which have not profited them that have been occupied therein. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. Sometimes we needlessly complicate our faith, and that can quickly puts us on the wrong path. కొన్నిసార్లు మనం అనవసరంగా మన విశ్వాసాన్ని చిక్కుల్లో పెట్టడం ద్వారా తప్పు మార్గంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. Bad teachings and new doctrines seem to emerge every day. వెర్రి భ్రమతో కూడిన బోధనలు మరియు కొత్త సిద్ధాంతాలు ప్రతిరోజు ఉద్భవిస్తూనే ఉన్నాయి. But we already have God's word and we already have the Lord's Supper. కానీ మనకు ముందుగా ఇవ్వబడిన దేవుని వాక్యం ఉంది, ప్రభువు భోజనం కూడా ఉంది. We need not reinvent our faith with extraneous rituals. They only lead to polluted doctrine. అన్యమత ఆచారాలతో మన విశ్వాసాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం లేదు. అవి కలుషితమైన సిద్ధాంతాలలోనికి మనల్ని తోసివేసే ప్రమాదం ఉంది. Instead, let us hold to the simple gatherings and foundational truth that we have already been given. బదులుగా మనకు ఇప్పటికే ఇవ్వబడిన దేవుని సత్యం అనే పునాదిని బట్టి సమాజముగా కూడుటలో నిలిచి ఉందాము. భ్రమపరిచే వెర్రి బోధలలో పడిపోకుండా దేవుని సత్యములో నిలిచి మన హృదయాలను స్థిరపరుచుకునే కృప ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. Lord, thank you for revealing yourself to me in your word, and thank you for the simple communion that I share with my fellow believers. ప్రభువా, నీ మాటల ద్వారా నిన్ను నీవు నాకు కనబరుచుకున్నందుకు ధన్యవాదాలు. మరియు నా తోటి విశ్వాసులతో నేను పంచుకునే సాధారణ సహవాసానికై మరియు ప్రభురాత్రి భోజనమునకై ధన్యవాదాలు. ప్లీజ్ వర్క్ ఇన్ దీస్ థింగ్స్ టు బిల్డ్ మీ అప్ సో దట్ ఐ మే బీ సాటిస్ఫైడ్ ఇన్ యూ. ఈ సహవాసంలో ఎదుగుటకు, నీలో తృప్తి కలిగి జీవించుటకు కృప చూపించండి. గివ్ మీ ద విజ్డమ్ టు డిసర్న్ అన్సౌండ్ డాక్ట్రైన్ సో దట్ ఐ మే రిమైన్ స్టెడ్ఫాస్ట్ ఇన్ యువర్ ట్రూత్. నేను నీ సత్యంలో స్థిరంగా ఉండేలా అసంబద్ధమైన సిద్ధాంతాలను వివేచించే జ్ఞానాన్ని నాకు దయచేయండి. ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.